హలో అండి, అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల 1000 నా మెడలో వరమాల ఎపిసోడ్ 44. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దీప, జరీనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇలా ఏడవద్దు ప్లీజ్. తను నీకు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, కాదని అనట్లేదు. కానీ ఇప్పుడు మనమే తనకి ధైర్యం చెప్పాలి. నువ్వు ఇలా ఎమోషనల్ అయితే తనకి ఇంకా భయం ఎక్కువైపోతుంది. ఇలా ఏడవద్దు దీప అంది హారిక. దీప ఎమోషనల్ అవ్వడం చూస్తూ హారిక మాటలకు సరే అన్నట్లు తల ఊపింది దీప. భయ్యా ఆటో ఆపండి, ఇదే హాస్పిటల్ అంది నాని ఆటో డ్రైవర్తో. ముగ్గురు పరుగున హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర హర్ష డీటెయిల్స్ అన్నీ చెప్పి యాక్సిడెంట్ కేసు అని, ఎమర్జెన్సీ వార్డ్ ఎక్కడ ఉంది అని అడిగింది హారిక. ముగ్గురు కలిసి రిసెప్షనిస్ట్ చెప్పిన వైపు వెతుక్కుంటూ వెళ్ళారు. హారిక వాళ్ళని చూడగానే పరుగున వచ్చి వాళ్ళని హగ్ చేసుకుని తనని తాను కంట్రోల్ చేసుకోలేక హర్షకి ఏమవుతుందో అన్న భయంతో చాలా ఏడుస్తోంది జరీనా. హేయ్ జరీనా, మేమంతా వచ్చేసాం కదా, ఎందుకు భయపడుతున్నావు? ఆల్రెడీ హర్ష అన్నకి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, ఏమీ కాదు, నువ్వేడవుకు అంది హారిక. ఇప్పుడే డాక్టర్స్ వచ్చి హర్ష కండిషన్ చెప్పారు. హర్ష అని ఒకటే ఏడుస్తోంది జరీనా. ఏమైనాదే గట్ల ఏడుస్తుండావు? భయమైతుంది జరీనా, ఏడవు మాకు. డాక్టర్స్ ఏమన్నారు అంది దీప జరీనాని ఓదారుస్తూ. హర్ష కోలుకోవడం కష్టమే అంటున్నారు. మా ప్రయత్నం మేం చేశాము అని చెప్పారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. హర్షకి ఏదైనా జరిగితే నేను కూడా చనిపోతాను అంటూ వెక్కి ఏడుస్తోంది జరీనా. షటప్ జరీనా, ఏమిటి ఈ మాటలు? ఈ హాస్పిటల్ కాకపోతే వేరే హాస్పిటల్కి తీసుకువెళ్దాము. నువ్వు ఇలా ఏడవకు, ఏమీ కాదు, థింక్ పాజిటివ్ అంటోంది నాని జరీనా కళ్ళు తుడుస్తూ. ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్లో చూపించాను, అక్కడ లాభం లేదు అంటే ఇక్కడికి తీసుకువచ్చాము అంటూ మరింత ఏడుస్తోంది జరీనా. జరీనా, నువ్వు కంగారు పడకు, ధైర్యంగా ఉండు. ఏమీ కాదని నేను చెప్తున్నాను కదా, ట్రస్ట్ మీ ప్లీజ్ అంటూ తన ఫోన్ తీసుకుని సంజయ్కి మరొకసారి కాల్ చేసింది హారిక. సంతోష్, నువ్వెక్కడున్నావు? ఇక్కడ సిచ్యువేషన్ అస్సలు బాలేదు. హర్ష అన్నకి చాలా సీరియస్గా ఉంది. జరీనాకి ధైర్యం చెప్పడం మా వల్ల కావట్లేదు. నాకు కూడా సిచ్యువేషన్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది అని గడగడా మాట్లాడుతోంది హారిక. చిట్టి కూల్, నేను హాస్పిటల్లో ఎంటర్ అయ్యాను, నువ్వేమీ కంగారు పడకు, నేను చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు సంజయ్ ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి వచ్చేసరికి జరీనా ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్న హర్ష వైపు ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి చూస్తూ తనకేమవుతుందో అని విలవిలలాడిపోతోంది. సంజయ్ రావడం గమనించిన హారిక పరుగున సంజయ్ దగ్గరికి వెళ్ళి, సంతోష్, నాకు సిచ్యువేషన్ చూస్తే చాలా డేంజర్ అనిపిస్తోంది. డాక్టర్ మా వల్ల కాదు అని క్లియర్గా చెప్పేస్తున్నారు. హర్షకి ఏదైనా జరిగితే జరీనా పరిస్థితి తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. హర్ష అన్నని అర్జెంటుగా వేరే హాస్పిటల్కి తీసుకువెళ్దాము, తనకేమీ కాకూడదు అంది హారిక తనకి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ తన ఫ్రెండ్ పరిస్థితికి బాధపడుతూ. చిట్టి, నువ్వు కూడా ఏంటి? జరీనాకి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా ఎమోషనల్ అయితే ఎలాగా? నేనున్నాను కదా, భయపడకు, ఏమీ కాదు అంటూ అర్జెంటుగా హర్షని వెంటనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి మార్చడానికి అన్ని ఫెసిలిటీస్ రెడీ చేశాడు సంజయ్. జరీనా నిన్నే అని సంజయ్ పిలుస్తున్నా అస్సలు తనకి ఆ మాటలే వినిపించట్లేదు. ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్న హర్ష వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. మరొకసారి గట్టిగా పిలవగానే ఈ లోకంలోకి వచ్చింది జరీనా. అన్నా, చూసావా అన్నా, నా హర్ష, తనకి ఏమీ కాదు కదా
అంటూ తడబడుతూ ఏడుస్తోంది. ఏమీ కాదు, నువ్వు భయపడకు. ఇప్పుడు హర్షాని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతున్నాము. ఓన్లీ 10 మినిట్స్. మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడ పెద్ద పెద్ద సర్జన్స్ ఉంటారు. నీ హర్షాకి ఏమీ కాదు. ఇంతకీ హర్ష వాళ్ళ పేరెంట్స్కి ఈ సంగతి చెప్పావా? అడిగాడు సంజయ్. లేదు లేదన్నా, ఇంకా చెప్పలేదు. ఉన్నట్లుండి హర్షకి యాక్సిడెంట్ అయ్యేసరికి నాకు నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. హర్షని ఎలా హాస్పిటల్ వరకు తీసుకువచ్చానో నాకే తెలియదు. పడుతూ లేస్తూ పరుగులు పెట్టాను. ఆ మందులు ఈ మందులు అంటూ పరిగెడుతూనే ఉన్నాను. ఊపిరి ఆడడం లేదన్నా నాకు. హర్షకి ఏమీ కాకూడదు అంటూ సంజయ్ని పట్టుకుని వెక్కిళ్ళు వచ్చేలాగా ఏడుస్తోంది జరీనా. చూడు జరీనా, నువ్వు ఇలా ఏడిస్తే ఎలాగమ్మా? హర్ష కోలుకున్నాక తనని దగ్గర ఉండి చూసుకోవాలి కదా. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఫస్ట్ నువ్వు పడిపోతావు. ఉదయం నుంచి ఏమైనా తిన్నావా లేదా? అడిగాడు సంజయ్. నాకేమీ వద్దన్నా, ఆకలిగా లేదు. సరే, నీకు ఆకలిగా లేదు అంటున్నావు. మా సాటిస్ఫాక్షన్ కోసం అట్లీస్ట్ ఈ జ్యూస్ అయినా తాగు ప్లీజ్ జరీనా అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఒక గ్లాస్ జ్యూస్ తీసుకువచ్చి ఇచ్చింది హారిక. చిట్టి, నేను హర్ష వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యాక చెప్పకుండా ఉండడం కరెక్ట్ కాదు అంటూ వెంటనే హర్ష వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సంజయ్. సంతోష్, నీకొక విషయం చెప్పాలి. జరీనా, హర్ష వాళ్ళ ప్రేమ విషయం ఇంకా వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు అన్న భయంతో ఇప్పుడు జరీనా వల్ల యాక్సిడెంట్ జరిగిందని పెద్ద గోల చేస్తారేమో అంది హారిక సంజయ్ని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ. చిట్టి, నువ్వు మర్చిపోయావా? జరీనా నా చెల్లెలు అని నేను చెప్పాను కదా. తనకి ఏ ప్రాబ్లం వచ్చినా నేనుంటాను తనకి సపోర్ట్గా. వాళ్ళ పేరెంట్స్తో నేను కూల్గా డీల్ చేస్తాను. ఆ బాధ్యత నాది. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకు. ఫస్ట్ హర్ష పరిస్థితి బాగుపడాలి అంటూ హర్షాని వెంటనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసే ఏర్పాట్లు మొదలుపెట్టాడు సంజయ్. అడుగడుగున డాక్టర్స్, అన్ని సౌకర్యాలు ఉన్న ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో హర్షాని జాయిన్ చేశారు. డాక్టర్స్తో సంజయ్ మాట్లాడుతూ, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నాకు కావాల్సిన వ్యక్తి, ప్లీజ్ డాక్టర్, అతనిని ఎలాగైనా సేవ్ చేయండి అని సంజయ్ చాలా రిక్వెస్ట్గా అడగడం చూసి జరీనా కన్నీళ్లతోనే థ్యాంక్స్ చెప్పింది సంజయ్కి. ఏంటి, ఇంకా నీకు భయం తగ్గట్లేదు? ఇది చాలా పెద్ద హాస్పిటల్ జరీనా. హర్ష పరిస్థితి ఎలా ఉందో అబ్జర్వ్ చేసి వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. నువ్వేమీ భయపడకు, నేనున్నాను కదా అంటూ కళ్ళు తుడిచాడు సంజయ్. డాక్టర్స్ బయటికి వచ్చి సంజయ్కి హర్ష పరిస్థితి మొత్తం క్లియర్గా చెప్తున్నారు. మిస్టర్ సంజయ్, హీ నీడ్ ఇమీడియట్లీ బ్రెయిన్ సర్జరీ. ఓకే డాక్టర్, వెంటనే మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి అన్నాడు సంజయ్. ఐ యామ్ సో సారీ మిస్టర్ సంజయ్, మా హాస్పిటల్లో ఇటువంటి క్రిటికల్ ఆపరేషన్స్ చేసే సర్జన్స్ ఇద్దరే ఉన్నారు. ఒకరు అదర్ కంట్రీస్కి రీసెంట్గా వెళ్ళారు. వాళ్ళు రావడానికి 2 వీక్స్ పడుతుంది. ఇంకొకరు ఏదో ఎమర్జెన్సీ కేస్ వచ్చిందని వేరే హాస్పిటల్కి డ్యూటీ మీద వెళ్ళారు. ఇతనికి వెంటనే ఆపరేషన్ చేయాలి, టైం లేదు. బ్లడ్ క్లాటింగ్ ఆగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చాము. పైగా ఒకవైపు అంతా స్పెల్లింగ్ వచ్చింది. అతని పరిస్థితి క్షణానికి దారుణంగా తయారవుతోంది అన్నారు డాక్టర్స్ హర్ష పరిస్థితి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అదేంటి డాక్టర్, మీరే అలా అంటే ఎలా? ఈ సిటీలోనే నెంబర్ 1 హాస్పిటల్ ఇది. చాలా హోప్తో ఇక్కడికి వచ్చాము అన్నాడు సంజయ్. మా ప్రయత్నం మేము కూడా చేస్తున్నాము, అర్థం చేసుకో మిస్టర్ సంజయ్ అంటూ డాక్టర్స్ మళ్ళీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారు. సంజయ్ పక్కనే ఉన్న హారిక ఇదంతా వింటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న జరీనా వైపు చూస్తూ చాలా ఎమోషనల్గా సంజయ్ దగ్గర ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళింది. డాడ్, ప్లీజ్ డాడ్, పికప్ ద ఫోన్, కమాన్ డాడ్, మీ హెల్ప్ నాకు చాలా అవసరం అని అనుకుంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ జయదేవ్ కాల్ ఎప్పుడు లిఫ్ట్ చేస్తాడా అని వెయిట్ చేస్తోంది హారిక. జయదేవ్ కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే హలో డాడ్, ప్లీజ్ హెల్ప్ మీ అంటూ ఒకటే ఏడుస్తోంది.
చిట్టి, చిట్టి, ఆర్ యు ఆల్ రైట్? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడున్నావు అని కంగారు పడుతూ అడిగాడు జయదేవ్. ఒక్కసారి చిట్టి హెల్ప్ అని అడిగేసరికి చాలా హైరాణ పడిపోతూ, డాడ్, డాడ్, జరీనా హుబ్బీకి యాక్సిడెంట్ అయింది డాడ్. సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్స్ మా వల్ల కాదు అని చెప్తున్నారు. జరీనాకి ఎవరు లేరు డాడ్. వాళ్ళ డాడ్ చనిపోయారు. మీకు కూడా తెలుసు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా చాలా వీక్. హర్ష అన్న వాళ్ళకి అండగా నిలబడ్డాడు. కానీ ఇప్పుడు ఈ యాక్సిడెంట్ కేవలం హర్షని మాత్రమే కాదు, జరీనాని కూడా మనకి లేకుండా చేసేస్తుంది. నాకు అదంటే చాలా ఇష్టం డాడ్. చూడలేకపోతున్నాను. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి డాడ్. నాకు భయం వేస్తుంది. డాక్టర్స్ ఏమో బ్రెయిన్ సర్జరీ చేయాలి అంటున్నారు. ఈ హాస్పిటల్లో బ్రెయిన్ సర్జరీ చేసే డాక్టర్స్ లేరు. హర్ష అన్న పరిస్థితి దారుణంగా ఉంది. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ డాడ్ అని ఏడ్చేస్తోంది హారిక. చిట్టి, చిట్టి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎందుకమ్మా అంత ఎమోషనల్ అవుతున్నావు? నన్ను రమ్మంటావా? నీ ఫ్రెండ్ జరీనాకి ఏమీ కాదు, నేనున్నాను కదా అని జయదేవ్ ఎంత చెప్తున్నా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతోంది హారిక. ఇదంతా చూస్తున్న సంజయ్, చిట్టి ప్లీజ్ ప్లీజ్ చిట్టి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ హారిక దగ్గర ఫోన్ తీసుకుని, అంకుల్ మీరు కంగారు పడద్దు, నేను ఇక్కడే హాస్పిటల్లోనే ఉన్నాను. నేను ఎంక్వైరీ చేస్తాను. ఇంత పెద్ద సిటీలో బ్రెయిన్ సర్జరీ చేసే డాక్టర్స్ ఖచ్చితంగా ఉంటారు అన్నాడు సంజయ్. నువ్వు చెప్పింది నిజమే సంజయ్, ఉండొచ్చు. కానీ హర్ష పరిస్థితి చాలా సీరియస్గా ఉందని, టైం కూడా లేదని అంటున్నారు కదా. నువ్వు ఒక పని చేయి, వెంటనే హర్ష రిపోర్ట్స్ అన్నీ ఫోటో తీసి నాకు పంపించు ఇమీడియట్లీ. నాకు తెలిసిన ఒక యంగ్ లేడీ డాక్టర్ ఉంది. ఇటువంటి ఆపరేషన్స్ ఎన్నో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. తను కూడా చిన్న పని మీద విజయవాడలోనే ఉంది. అక్కడికి వస్తుంది. నేను తనతో మాట్లాడతాను అన్నాడు జయదేవ్. ఓకే అంకుల్, ఇప్పుడే పంపిస్తాను అంటూ కాల్ కట్ చేశాడు సంజయ్. చిట్టి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని సంజయ్ అంటుంటే, నా వల్ల కావట్లేదురా. జరీనా పరిస్థితి ఆలోచించు. చిన్నప్పటి నుంచి కష్టాలు కన్నీళ్ళు తప్ప దానికేమీ తెలీదు. ఆల్రెడీ నా వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి తండ్రి దూరం అయ్యాడు. హర్ష పరిచయం వల్ల ఏదో ఇప్పుడే కొంచెం హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఈ యాక్సిడెంట్, నువ్వు కూడా జరీనాని చూసావు కదా. హర్షకి ఏదైనా అయితే దాని పరిస్థితి తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది అంది హారిక ఎమోషనల్గా. చూడు చిట్టి, ముందు నువ్వు ఎమోషనల్ అవ్వద్దు. నిన్ను చూస్తే జరీనా ఇంకా ఇంకా భయపడుతుంది. హర్షకి జరీనాకి ఏమీ కాదు. ఇద్దరు హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉంటారు. ఇప్పుడే మీ డాడీ కూడా మాట్లాడారు. ఎవరో బ్రెయిన్ సర్జర్, ఆయనకు తెలిసిన డాక్టర్ ప్రస్తుతం విజయవాడకి వచ్చారుట. వీలైనంత త్వరగా హర్షకి ట్రీట్మెంట్ మొదలు పెడతారు. నువ్వు భయపడకు చిట్టి అంటూ హారికాని దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పాడు సంజయ్. మా డాడీ చెప్పారా బ్రెయిన్ సర్జన్ గురించి అంటూ కన్నీళ్లు తుడుచుకుని ఆలోచిస్తూ ఉండిపోయింది చిట్టి. అదే కదా చెప్తున్నాను అంటూ హర్ష రిపోర్ట్స్ అన్నీ ఫొటోస్ తీసి పంపించాడు సంజయ్. జయదేవ్ సంజయ్ పంపించిన హర్ష రిపోర్ట్స్ అన్నీ సింధు ఫోన్కి వెంటనే ఫార్వర్డ్ చేశాడు. బేబీ, నీకు రిపోర్ట్స్ అన్నీ పంపించాను, ఒకసారి అబ్జర్వ్ చేయరా. చాలా క్రిటికల్ కండిషన్ అని డాక్టర్స్ చెప్తున్నారు. హాస్పిటల్ అడ్రస్ లొకేషన్ కూడా పెట్టాను. చిట్టి తన ఫ్రెండ్ గురించి చాలా కంగారు పడుతోంది. తనకు ధైర్యం చెప్పు సింధు అంటూ జరిగిన సిచ్యువేషన్ మొత్తం క్లియర్గా చెప్పాడు జయదేవ్. మీరేమీ టెన్షన్ పడకండి పెద్దనాన్న. మై హూనా, డోంట్ వరీ. మీరు పెట్టిన లొకేషన్కి నేను దగ్గరలోనే ఉన్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్లో ఉంటాను. ఒక్కసారి హర్ష రిపోర్ట్స్ అని చెక్ చేసి మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని జయదేవ్ కాల్ కట్ చేసి, హర్ష రిపోర్ట్స్ అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తోంది సింధు. సింధుని ఒక్కరోజు ఉండమని అంటున్నా, లేదు పెదనాన్న, నేను డెవిల్ని చూడాలి అని గోలగోల చేసి బయలుదేరింది. ఒక రకంగా తను ముందుగా వెళ్ళడం చాలా మంచిదైంది. గాడ్ ఈజ్ గ్రేట్ అని తనలో తానే అనుకుంటూ సింధు గురించి ఆలోచిస్తున్నాడు జయదేవ్. సింధు కాల్ వస్తూ ఉండడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు జయదేవ్. పెదనాన్న, ఇతని కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది.
వెంటనే ఆపరేషన్ చేయాలి. ఓకే, ఆపరేషన్కి అంతా సిద్ధం చేయమని మీరు హాస్పిటల్ వాళ్ళకి చెప్పండి. నేను ఇక్కడ వర్క్ చేయట్లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఇక్కడ ఆపరేషన్స్ చేయడానికి నాకు ఎటువంటి లైసెన్స్ లేదు. అదంతా మీరు చూసుకుంటారు కదా పెదనాన్న. నేనున్నాను కదా బేబీ, నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. ఓకే, అతనికి హెయిర్ రిమూవ్ చేయమని చెప్పండి. ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి, ఇంకా కొన్ని మెడిసిన్స్ అర్జెంటుగా రెడీ చేయండి. ఎప్పటికప్పుడు పేషెంట్ కండిషన్ నాకు రిపోర్ట్ చేయండి అంటూ జయదేవ్కి చెప్పి ఒక లిస్టు పెట్టింది సింధు. సింధు చెప్పినట్లే హర్ష కండిషన్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు డాక్టర్స్. సింధు పెట్టిన లిస్టు మొత్తం సంజయ్కి ఫార్వర్డ్ చేశాడు జయదేవ్. సింధు చెప్పినట్లు హాస్పిటల్లో ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేశారు. హర్షకి హెయిర్ రిమూవ్ చేశారు. ఏ పాజిటివ్ బ్లడ్ రెడీగా పెట్టారు. ఆపరేషన్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్, మెడిసిన్స్ అన్నీ తెప్పించారు. బ్రెయిన్ స్కానింగ్ చేయించి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ వస్తున్నారని తెలిసి అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జయదేవ్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి హాస్పిటల్ డిఎన్తో మాట్లాడాడు. రాజులు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. హాస్పిటల్ పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఆ సాంగుకి తగ్గట్లు చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ చాలా కూల్గా హాస్పిటల్ లోపలికి వచ్చి రిసెప్షనిస్ట్ వైపు చూస్తూ, హలో, వేర్ ఈజ్ ద ఎమర్జెన్సీ వార్డ్ అడిగింది సింధు. రిసెప్షనిస్ట్ చూపించిన వైపు చూస్తూ, ఓకే, థ్యాంక్ యూ అంటూ తాను వింటున్న పాటలకి తగ్గట్లు చేతులు ఆడిస్తూ ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి వచ్చింది. అచ్చు గుద్దినట్లు హారికాలానే ఉండడం చూసి, ఎవరు ఈ అమ్మాయి, అచ్చం హారికాలానే ఉంది అంది నాని వస్తున్న సింధు వైపు చూస్తూ. నాని మాటలకు దీప, అవునే, అలాగే ఉంది, హారిక వాళ్ళ సిస్టర్ ఏమో అంది. దీప నాని మాటలకు సంజయ్ కూడా సింధు వైపు చూసి అన్బిలీవబుల్ అనుకుంటూ ఒక్క క్షణం షాక్ అయిపోయి, చిట్టి, ఆ అమ్మాయిని చూడు, 95% అచ్చం నీలాగానే ఉంది. కొంచెం డ్రెస్సింగ్ సెన్స్, యాటిట్యూడ్లో తేడా ఉంది తప్ప సేమ్ టు సేమ్ నీలాగానే ఉంది కదా అన్నాడు సంజయ్ హారికకి సింధుని చూపిస్తూ. ఒక్క నిమిషం హారిక స్టాచ్యూలాగా నిలబడిపోయింది వస్తున్న సింధు వైపు చూస్తూ. సింధు హారిక ఎక్స్ప్రెషన్స్ చూసి హెల్లో అన్నట్లు చెయ్యి గాలిలో ఊపుతూ అదొక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తోంది. సంతోష్, షీ ఈజ్ మై సిస్టర్ సింధు, 1 minute, ఇప్పుడే మాట్లాడి వస్తాను అంటూ సింధు దగ్గరికి వచ్చింది హారిక. హే సింధు, నువ్వేంటే ఇక్కడ? హలో డేవిల్, హౌ ఆర్ యూ అంటూ హక్ చేసుకుని హారిక బుగ్గ మీద కిస్ చేసింది సింధు. చిచ్చి, నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఈ పాడు అలవాటు ఇష్టం ఉండదు అని అంటూ తన బుగ్గలు తుడుచుకుంది హారిక. వాట్స్ రాంగ్ విత్ దట్, దిస్ ఈజ్ మై కంట్రీ కల్చర్ అని బుగ్గలు అదే పనిగా తుడుచుకుంటున్న హారికని మరొకసారి కిస్ చేసింది సింధు నవ్వుతూ. నువ్వు అసలు ఏమీ మారలేదు అమెరికన్ మంకీ అంది హారిక. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ డెవిల్. ఇంతకీ జెరీనా ఎవరు? తనతో ఒకసారి మాట్లాడాలి. అటు ఇటు చూసింది సింధు. నీకు జెరీనా గురించి ఎలా తెలుసు? నీకు డాడీ చెప్పారా అంది హారిక. యా, యువర్ గెస్సింగ్ ఈజ్ సూపర్, యు ఆర్ జీనియస్ బేబీ. ఏంటి వెక్కిరిస్తున్నావా? ఒకటిచ్చానంటే అంది హారిక. ఓ, యు ఆర్ వెరీ డెవలప్ డెవిల్, యు ఆర్ చేంజ్. ఓకే, కమాన్, కిస్ మీ అంటూ తన చంపని చూపించింది సింధు. ఓసేయ్, ఏంటి నీ వెటకారం? నేను నీకు ముద్దిస్తాను అనలేదు, చంప పగలగొడతాను అన్నాను అంది హారిక. ఓ మై గాడ్, యు ఆర్ బీట్ మీ, ఐ నో యు ఆర్ డెవిల్ అని నవ్వింది సింధు. చాలు, కొంచెం ఎక్కువ అవుతుందేమో. ఇంతకీ నువ్వు అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు? డాడీ కూడా నాతో ఒక్క మాట చెప్పలేదు. నువ్వైనా చెప్పాలి కదా అంది హారిక. నీకు ఇప్పుడే చెప్పాలా? తర్వాత చెప్తాను కదా, మనం తర్వాత ఫైట్ చేసుకుందాం, నాకు ఆపరేషన్కి టైం అవుతుంది అంటూ అక్కడే తన కోసం డ్రెస్ పట్టుకుని వెయిట్ చేస్తున్న నర్సు వైపు చూస్తూ ఒక రూమ్లోకి వెళ్ళి ఆపరేషన్ డ్రెస్, చేతులకి గ్లౌజులు వేసుకుని బయటికి వచ్చింది సింధు. సింధు, అంటే ఇప్పుడు ఆపరేషన్ చేసేది నువ్వా? ఇక్కడ నువ్వు ఆపరేషన్ చేస్తే నీ కెరియర్కి ప్రాబ్లం అవుతుందే, లైసెన్స్ లేదు కదా నీకు అంది హారిక సింధు తీసుకున్న డెసిషన్కి ఆశ్చర్యంగా.
అవన్నీ పెదనాన్న చూసుకుంటారు. ఐ హ్యావ్ నో ప్రాబ్లం బికాజ్ ఐ బిలీవ్ హిమ్. ఇప్పుడు హర్ష సేఫ్గా బయటికి రావాలి కదా, ఆ ఒక్కటే ఆలోచిస్తున్నాను అంది సింధు. యు ఆర్ గ్రేట్ సింధు. నీ ఫ్యూచర్ని కూడా ఆలోచించకుండా చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నావు. సింధు తీసుకున్న డెసిషన్ చూసి ఎమోషనల్ అవుతూ హక్ చేసుకుంది హారిక. కమాన్ డెవిల్, నో మోర్ టీయర్స్ ప్లీజ్ అంటూ హారికాని పక్కకి ఉంచి ఆపరేషన్ థియేటర్ ముందు కూర్చుని ఉన్న వాళ్ళందరి వైపు ఒక్కసారి చూసింది. వాళ్ళల్లో జరీనా ఎవరో వెంటనే అర్థమైపోయింది సింధుకి. వెక్కి వెక్కి ఏడుస్తున్న జరీనా వైపు చూస్తూ, షీఈ్ జరీనా, ఐఎమ్ రైట్ అంటూ తన పక్కకి వచ్చి కూర్చుంది. హాయ్ జరీనా, ఐఎమ్ డాక్టర్ సింధు ఫ్రమ్ అమెరికా. వై ఆర్ యూ క్రయింగ్? వాట్ హ్యాపెన్? ట్రస్ట్ మీ, హర్ష సేఫ్గా బయటికి వస్తాడు అని జరీనాకి చెప్పి నవ్వుతూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది సింధు. సింధు చేసే సర్జరీతో హర్ష సేఫ్గా ఉంటాడా? సూపర్ స్పీడ్గా ఉండే సింధు, ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడిన సింధు హారిక సంజయ్ల మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది? సింధు వల్ల హారిక ఓపెన్ అయ్యి తన ఫీలింగ్స్ బయటికి చెప్పేస్తుందా? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.